హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. కోటేశ్వరి లాగు ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐపై బటన్ కూడా నొక్కండి. ఇది ఎక్కడ అంటే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కొత్తపేట, గుంటూరు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో కొత్తపేట అంటే తెలియని వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఉండదు. ఇటు సైడ్న వెళ్తే రైట్ సైడ్న వెళ్తే వరల్డ్ రోడ్ వచ్చింది, అన్ని హాస్పిటల్స్ ఉంటాయి, బస్ స్టాండింగ్ వచ్చేసింది. ఇటు మనం చందన బ్రదర్స్ వైపు పాత బస్ స్టాండింగ్ వైపుకి వెళుతున్నాము. దారిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం, సరేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు నేను ఇది చూడండి, ఆటో వచ్చేసి 4 లక్షలంట, బ్యాటరీ ద్వారాగా నడుపుతున్నారు. ఎందుకంటే ఆటో చాలా బాగుంది, మెత్తగా ఉంది, అసలు సౌండ్ రావట్లా. 5 గంటలు పెడతారంట ఫ్రెండ్స్ ఛార్జింగ్. 100 రూపాయలు కరెంటు కాలిద్దంట, 4 లక్షలంట. లోన్ తీసుకొని కూడా ఈ విధంగా కొనుక్కొని ఆటో అనేది నడుపుతున్నారు. లేడీస్ నడుపుతున్నారు, జెంట్స్ నడుపుతున్నారు. చాలా బాగుంది. ఈ గుంటూరులో ఈ విధముగా కొత్తవి వచ్చేసాయి. చాలా రోజులు అయిపోయింది. ఇది కొత్తపేట ఎక్కడంటే ఫ్రెండ్స్, ఇటు సైడ్న వెళ్ళిపోతే ఇంకా పాత బస్ స్టాండ్కి వచ్చేసిద్ది. సరేనని 2 నిమిషాలు ఇక్కడ ఆగాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏందో దోమల మందు చల్లటానికి పొగ అనేది వదులుతున్నారు. సరేనని మేము సైడ్కి పెట్టేసిస్తారు ఆటోని. సరేనని మేము 1 నిమిషం ఆగితే వీడియో తీసుకుంటూ ఉండేసరికి చూసుకోకుండా వచ్చేసింది. దోమల మందు చల్లారు. ఇక్కడ గుంటూరులో ఎక్కువగా ఫ్రెండ్స్ ఏం జరిగిద్దంటే, గుంటూరులో ఎక్కువగా పొగాకు పండిస్తారు. ఇది ఇప్పుడిప్పుడు ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయిపోయింది గుంటూరు, ఈ కొత్తపేట. చూడండి, దోమల మందు చాలా నీటుగా. టైం వచ్చేసి 7:30, 8 అవుతుంది ఫ్రెండ్స్. ఆ టయాన నైట్ టయాన ఈ విధంగా మాస్క్ తీసుకొచ్చుకున్నాం. మేము మాస్క్ పెట్టేసేస్తున్నాం వెంటనే. ఎందుకంటే చిన్న చిన్న క్రిములు అవన్నీ ఉన్నా ఇంకా వెళ్ళిపోయింది. 2 నిమిషాల్లో వెళ్ళిపోయింది. పొగ చల్లుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా సరేనని ఇంకా వచ్చేసరికి పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. లైన్లో ఈ విధంగా ఫోన్ షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. టిఫిన్ కొట్లు కూడా ఉన్నాయి, ఫోన్ షాపులు కూడా ఉన్నాయి. ఫోన్ షాపుల్లో ఈ కూలర్ చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా బాగుంది. దాని చాలా చిన్న కూలర్ ఉంది. ఇక్కడ సిమ్ములు అమ్ముతారు. సిమ్ములు రిపేర్ చేస్తారు. బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు కేవలం 40 రూపాయలని కూడా ఈ విధముగా ఉంది. కెమెరా ఫోను 499 రూపాయలు, కంపెనీ సెల్ ఫోను 799 రూపాయలు. ఫోన్లు కూడా రిపేర్ చేయబడును. అలా ఉంది ఈ షాపులో, చాలా బాగుంది. ఇంకా 1 కాదు 2 కాదు 3. ఇక్కడ లలిత హాస్పిటల్ ఉంది ఫ్రెండ్స్. దానికి ఎదురుగా లలిత హాస్పిటల్ ఉంది. పాత బస్ స్టాండింగ్ అంటారు. అక్కడి నుంచి బస్సు అనేది లేదు, ఉచిత బస్సు లేదు. ఇటు వచ్చేసి నెహ్రూ నగరు, ఆవుల సంఘము, రెడ్డిపాలెం వచ్చేసిద్ది. ఉచిత బస్సు అనేది లేదు, బస్సు సౌకర్యం లేదు. అంతకుముందు ఉందంట 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆపేశారు. లేదు, తిరిగి పెడితే బాగుంటుంది. బస్సు అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇటు రావడానికి సంజీవ్ నగర్ కానీ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర రావడానికి 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. తెలియని వాళ్ళైతే ఇంకెక్కువే దొబ్బేస్తారు ఆటో వాళ్ళు. ఇక్కడి నుంచి సర్వీస్ ఆటోలు అనేవి ఉంటాయి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరికి. నెహ్రూ నగర్ 10వ లైన్లో ఉంది. ఇంకా సరేననేసి బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం పెడితే బాగుండు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ సెల్ షాపులో లోపల చూడండి, ఫోన్లు, ఇయర్ ఫోన్స్, అలాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్లు, అసలుకి ఫోన్కి సంబంధించినవి ఫోటో వేసేసి మనకి 150, 200 తీసుకుంటారు. ఫోను వెనక మళ్ళా ఇలాగా పోచర్లు కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంటుంది. ఇలాగ ఇంత చిన్న చిన్న షాపులు ఏంది 5, 6 కాదు 20 షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి చందన బ్రదర్స్ ఉంటుంది, ఇటు వచ్చేసి మమతా హోటల్ ఉంటుంది, ఇటు వచ్చేసి లలిత హాస్పిటల్ ఉంది. లలిత హాస్పిటల్ అంటే 3 చోట్ల ఉన్నారు. తక్కేలపాడులో ఒకటి ఉంది, ఇటువైపు మాయబజార్లో ఒకటి ఉంది, పాత బస్ స్టాండ్లో ఒకటి ఉంది. ఇంకా సరేననేసి లలిత హాస్పిటల్ చాలా చాలా బాగుంటుంది. మేము ఈ అనేది కొత్తపేట నుంచి
బస్ స్టాండింగ్ వరకు పాత బస్ స్టాండింగ్ వరకు తీసాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, లలిత హాస్పిటల్ అంటే ఇది. దానికి ఆనుకొని ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది. దాని పక్కన మమతా హోటల్ ఉంది పెద్దది. దానికి ఎదురునేమో చందన బ్రదర్స్ ఉంది. ఇటేమో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుంటూరు అంటే ఇంకా ఇంకా అన్ని షాపులు అంటే ఈ సెంటర్ మొత్తం జ్యూస్ షాపులు, హోటల్స్, సెల్ షాపులు అలాగా ఉన్నాయి. ఇంకా బారికి వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో లలిత హాస్పిటల్. ఇంకా సరేనని ముందుకు నడుచుకుంటూ యూ అనేది తీసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అన్నీ బారికి ఈ షాపులు, షాప్ పక్కనే సెల్ షాపులే ఉన్నాయి ఎక్కువగా. దానికి ముందేమో కొంచెం పెట్రోల్ బంక్ ఉంది. సరేననేసి దానికి మరలా ముందు ఆ ట్రాఫిక్ జామ్ చూడండి, అసలుకి బైకులు అవన్నీ రోడ్డు మీదే షాపుల ముందే పెట్టేసేసుకున్నారు. ఏది ఖాళీ ఆడుంది అసలుకి. ఇంకా సరేనని లలిత హాస్పిటల్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఉంది మాయాబజార్లో. మాయాబజార్ సందులో ఈ విధంగా తీసాము మేము. కొంచెం ఇంకా సరేననేసి ఇక్కడ కిచెన్ ఒకటి, ఇది ఒకటి తీసుకుందామని చూసుకున్నాము. ఒకటి 50 రూపాయలు చెప్పారు, 30 రూపాయలకి ఇచ్చారు. 2 తీసుకున్నాము. అంటే కిచెన్ పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే మనం ఏదన్నా బ్యాడ్జీలు వేసుకోవడానికి బాగుంటుంది, పోదు. అన్నీ వేసి జత వచ్చేసి 60 రూపాయలు. ఇక్కడ కొన్ని కూడా ఈ విధంగా తయారు చేస్తారంట, ఇలాగా వేసి ఉంచారు. ఇంకా సరేననేసి ఫ్రెండ్స్ ఇంకా ఎదురు బదురు లైటింగులు కాంతులతో ఈ విధంగా నైట్ టైము 8:30 గంటలు అయింది టైం వచ్చేసి. ఇక్కడ అన్ని మెడికల్ షాపులు ఉన్నాయి, లలిత హాస్పిటల్ ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చిన్న షాపులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మాత్రం మసాలా బండి తగిలింది ఫ్రెండ్స్. మసాలా బండి ఉంది అక్కడే, రోడ్డు మీదే ఉంది. అంటే ఈవినింగ్ 4 గంటల కానించి నైట్ 11 గంటల వరకు ఉంటామండి మేము ఇక్కడ. పొట్టాల మసాలా, టమాటా మసాలా, మామిడికాయ మసాలా, మరమర మసాలా, పల్లీల మసాలా, బంగాళదుంప మసాలా, బజ్జీ మసాలా, అట్లాగా 6 రకాలు చెప్పారు. 6 రకాలు చెప్పారు. వచ్చేసి మసాలా వచ్చేసి 60 రూపాయలు. అంటే రకరకాలుగా చెప్పారంటే కొత్తిమీర, పుదీనాకు అవి వేస్తారు, పల్లీలు వేస్తారు, మరమరాలు వేస్తారు. అవి 40 రూపాయలు అన్నారు. ఒకటేమో బజ్జీ మసాలా 60 రూపాయలు అన్నారు. ఈ బజ్జీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇట్లాగా మసాలా బజ్జీ అంట. చూడండి, బజ్జీని ఇంటికాడే తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టేసేసి ఘాటు పెడుతున్నారు చాకుతో. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్ సన్నగా తరిగి బజ్జీని కట్ చేసి అందులో ఉంచేసి అందులో ఏదో చాట్ మసాలా వేస్తారు, నిమ్మకాయ రసం వేస్తారు అనుకుంటా. ఒక పేపర్ను ఆకు తీసుకున్నారు, అందులో పెట్టేసేసి ఒకటి వచ్చేసి 10 రూపాయలు. ఇప్పుడు అందులో ఉన్నవన్నీ 3 తీసుకున్నాం, 3 30 రూపాయలు. కానీ చాలా బాగుంది, నేచురల్గా బాగుంది. ఇంకేమో ఏదో వేసినట్టున్నారు, గరం మసాలా పౌడరు, నిమ్మకాయ రసం ఏదో వేసారు, ఇచ్చేసారు. చాలా సూపర్గా ఉంది, తినేసారు పిల్లలు. ఇంకా సరేననేసేసి ఇక్కడ అన్ని రకాలు తయారు చేసుకొని ఈవినింగ్ 4 గంటల కానించి నైటు 11 వరకు ఉంటారంట. బాగా సాగుతుందండి అని చెప్పారు. నిమ్మకాయను, ఉప్పు, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి 1 స్పూను మళ్ళీ వేశారు బజ్జీ మీద. ఇక్కడ సింపుల్గా తయారు చేసుకున్నారు. చాలా సింపుల్గా చేసుకున్నా కానీ మనీ అనేది బాగానే వస్తాయి. ఈయన ఇక్కడ పెట్టి 10 సంవత్సరాల నుంచి రన్ చేసుకుంటున్నారంట. ఏ పక్కనేనే అమ్మవారి టెంపుల్ ఉంది చూడండి, ఆప చెట్టు కింద అమ్మవారి టెంపుల్ ఉంది. తర్వాత దాని పక్కనేను మళ్ళీ స్వీట్ షాప్ లాగా, బజ్జీ షాప్ లాగా ఉంది షాపు. ఇవంతా చాలా పురాతన కాలం నుంచి పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ చిన్నదే అనుకున్న మనము తను ఒత్తిగ్గా వచ్చిన కస్టమర్స్కి చక్కగా నుంచొని వ్యాపారం అనేది ఈ విధంగా చేసుకుంటున్నారు. మరమరాలు మసాలా, మసాలాలో కూడా చాలా రకాలు ఉన్నాయి చెప్పారు. టమాటా మరమరాలు మసాలా, గొట్టాల మసాలా, బజ్జీ మసాలా, మళ్ళీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఎగ్గట్టుకుంటా, ఎగ్గుబండ, అవి కూడా కట్ చేసి వేస్తారు అనుకుంటా. 60 రూపాయలు, 70 రూపాయలు, 40 రూపాయలు అని చెప్పారు.
ఒక బజ్జీ వచ్చేసి మసాలా బజ్జీ 10 రూపాయలు అని చెప్పారు. పల్లీలు మసాలా అలాగా చెప్పేసేసి ఆకులు అరే ఇస్తరాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆకు పేపర్ వేసి ఇస్తున్నారు సింపుల్గా. కాకపోతే ఇంకా తాటాకు స్పూన్ ఏమో తాటాకు, కొత్తిమీర కూడా రెడీ చేసుకొని ఇక్కడ బండి మీద పెట్టుకొని అమ్ముతున్నారు. 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నానండి, బాగానే రన్ అవుతుంది అన్నారు. సింపుల్గా ఉంది, సింపుల్గా ఉన్నా చాలా డబ్బులు మనీ అనేది వస్తాయి. ఇంటికాడే తయారు చేసుకొని ఇక్కడ రెడీ చేసుకొని వచ్చి ఇలాగా మరలా ఇంకా కస్టమర్ వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఈ విధంగా తయారు చేసి ఇచ్చుకుంటూ ఉన్నారు. వస్తూనే ఉన్నారు, చక్కగా వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, తిని వెళుతున్నారు. కొన్ని నెంబర్స్ ఏమో ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి రకరకాలుగా ఉన్నాయి కదా ఇక్కడ మసాలా అనేది. ఉల్లిపాయ చూడండి, చూస్తుండగానే ఉల్లిపాయ పొట్టు తీసుకొని తెచ్చుకొని ఇక్కడ కవర్లో పెట్టేసుకున్నారు ఒక 5 కేజీల దాకా. మా ముందే ఒక ఉల్లిపాయని సన్నగా, చాలా మిషన్ కూడా కాదు, చేతులతోనే కత్తితో ఈ విధంగా నైస్గా సన్నగా తినడానికి ఎంతో రుచిగా ఉంది. తరిగి ఇక్కడ చిన్నగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇక్కడ పెట్టేసేసుకుంటున్నారు, బౌన్లో వేసుకుంటున్నారు ఉల్లిపాయలని. అంటే ఇంకా మామిడికాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, మరమరాలు ఉన్నాయి, గొట్టాలు వేయించినవి తెచ్చారు, పల్లీలు వేయించినవి తెచ్చుకున్నారు, బంగాళదుంపలు ఉడికించినవి, బజ్జీ మిరపకాయలు తెచ్చేసి ఒక 1/2 కిలో మిరపకాయలు శనగపిండిలో వేసి ఇంటికాడ తయారు చేసి బండి మీద పెట్టుకున్నారు. చూడండి ఈ విధంగా ఉంది బండి అనేది. బండి ఇది వచ్చేసి కొనుక్కున్న 25,000 అయింది. రోజుకి అద్దె బండి అయితే 100 రూపాయలు కట్టాలన్నారు. ఇది ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు ఈ ఏరియాలో. ఇక్కడ లలిత హాస్పిటల్లో ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మూల మీద. ఇక్కడ వచ్చేసి ఎదురుగానే చూడండి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా మహిమగల అమ్మవారి టెంపుల్. ఇంకా సరేననేసి ఇక్కడ రోడ్డు మీదే పక్కనే చూడండి దానిమ్మ పండ్లు అమ్ముతున్నారు. ఇక్కడ ఏందో సెంటు బాటిల్స్ అంట షాపు, చాలా అసలు అక్కడికి ఉండంగానే గుమ్మాయించి స్మెల్ అనేది అదిరిపోయే స్మెల్ వస్తుంది. దానికి ముందేను మామిడి పండ్లు బండి పెట్టేసేసారు షాపుల ముందేను. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీములు, జ్యూసులు షాపులు, మళ్ళీ ఎదురుగానే కూడా ఐస్ క్రీములు, మళ్ళీ జ్యూస్ షాపులు, కాఫీలు, టీలు, చాయ్ అలాగున్నాయి. ఇంకా అంతా చాలా విపరీతంగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లోపల ఇంకా ఎక్కడికక్కడ 30 రూపాయలు 50 రూపాయలు బాదం పాలు కురిపి ఇట్లాగా బాదం పాలు సగ్గు ఇదేంది ఇంకా అట్లాగా రకరకాల బాదం పాలు, ఫ్రూట్స్, దానిమ్మ విత్తనాలు వేసి మిక్సర్ అంట, ఫ్రూట్స్ మిక్సర్ 50 రూపాయలు, ఐస్ క్రీములు 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు అలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే టేస్ట్ కూడా అంతే ఉంటుంది, రుచి టేస్ట్. జ్యూసులు వచ్చేసి 8 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఐస్ క్రీములు వచ్చేసి 22 రకాలు ఉన్నాయి. అలాగే షాపులు అన్నీ ఇంకా 8 రూపాయలు అంట ఫ్రెండ్స్. వచ్చేసి ఆలు సమోసా వచ్చేసి అందులో మరి ఆలునే ఉంటుంది, 8 రూపాయలంట. బజ్జీ వచ్చేసి 10 రూపీస్ అంట. బేకరీ ఫోన్పే కోసం ఉంది. టీ వచ్చేసి 20 రూపాయలు, టీ వచ్చేసి 20 రూపాయలు. ఇంకా సరేననేసి చిన్నగా ఇంటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రూట్స్ బండి మీద 8 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.